ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 13వ వచనము నుంచి. యేసు తన పట్టణమైన నజరేతులో ఉండగా యోహాను శిరఛేదము గావించబడని విన్న వార్త తరువాత అచ్చట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థతపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహారమును సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులున్నారు. ఇది క్రీస్తుని సువిశేషం. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం మనం ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పాలని తలంచిన ఒక సందేశం ఏమనగా, ఒట్టి చేతితో నిన్ను దేవుడు పంపరు. God will not send you empty. సువార్త పట్టణంలో మనం విన్న వాక్కు, ఎడారిలో తన ప్రజలను పోషించిన దేవుడు. ఈ మాటను మీరు వింటున్నప్పుడే, ఎడారి అని విన్న వెంటనే ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో నడిపించిన యెహోవా దేవుడు మనకు గుర్తుకొస్తాడు. ఆకలి అని వారు ఆకలితో అలమాడినప్పుడు మన్నాను కురిపించి వారి ఆకలిని తీర్చిన ప్రభుడు మనకు గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు నూతన నిబంధనలో యేసు ప్రభు దైవ కుమారుడు, నరుడుగా జన్మించిన దేవుడు, వాకైన సర్వేశ్వరుడు మరి ఒక్కసారి ఎడారిలో ప్రజలను పోషించటం వలన
ఆయనే ఈయన అని మనకు తెలియపరుస్తున్న ఒక ముఖ్యమైన సందేశం ఈరోజు. యేసు ప్రభు పుట్టి ఇన్ని సంవత్సరం ఆయన కూడా ఇంకా యేసు ప్రభుని సాక్షాత్తు దేవుని కుమారుడు అని అంగీకరించలేని ఎన్నో కోటి ప్రజలు ఉండగా ఈనాటి సువార్త పట్టణం ఆయనే ఈయన, ఈయన చూసిన వాడు ఆయన చూసినట్లే అని మనకు సందేశాన్ని తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుని ప్రేమ చాలా ఒక గొప్ప ప్రేమ. ఇట్ ఈస్ అడోరబుల్, ఇట్ ఈస్ అడ్మైరబుల్. దేవుని ప్రేమ శాశ్వతమైనది కాదు, అది గొప్పది. ఆ ప్రేమను మనం కొనియాడవచ్చు, ఆ ప్రేమను మనం ఘనంగా ఆరాధించవచ్చు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఈ ప్రేమ కలిగిన దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు ఆలోచన ఇచ్చి మన వెంటనే తిరిగి మనకు మేలులు చేయాలని తలుస్తున్న దేవుడు. మన దేవుల్లో ముఖ్యంగా మనకు కనిపిస్తున్న ఒక విషయం ఏమనగా, ఆయన ప్రోత్సహించారు, ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఈ ఎంకరేజెస్ ద పీపుల్ నాట్ టు బి ఫెయింటెడ్. పాపంలో కానీ, వ్యాధిలో కానీ, కరువు కట్కంలో కానీ, అంటురోగ కాలంలో కానీ, వ్యక్తిగతంగా కానీ ఒక వ్యక్తి కృంగిపోతున్నప్పుడు యేసు ప్రభు దానిని సహించలేని ఒక దేవుడు. తన కుమార్తెకి జ్వరం వచ్చినప్పుడు తట్టుకోకుండా వెంటనే హాస్పిటల్కి చేర్చుకుంటున్న ఒక తల్లి వలె, మన కన్నీరులో ఉన్నప్పుడు ఆ కన్నీటి నుండి మనం బయటపడుతున్న వరకు మన తరపున పోరాడుతున్న దేవుడు మన యేసు ప్రభు. మన శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల నుండి మనం విడిపించిన వరకు యుద్ధం చేస్తున్న ప్రభువు మన యేసు ప్రభు. ప్రేమ అని పేరిటన మనం వాడుకొని మన బలహీనతను ఉపయోగించుకొని మనం తృణీకరించిన వారి మధ్యలో మనం విరిగి నలిగిన హృదయంతో ఉన్నప్పుడు దగ్గర ఉండి మమ్మల్ని ఓదార్స్తున్న దేవుడు మన యేసు ప్రభు. కన్నీటి నా జీవితముగా మారిపోయిందని ఏడ్చి ఏడ్చి కన్నులకు కూడా కన్నీరు రాలేదు అని దుఃఖ సముద్రంలో మునిగిపోయిన వారు, నా భవిష్యత్తు ఇదే, నాకని ఎవరు లేరు అని పలుకుతున్న సమయమున నేను ఉన్నానని పలికి లేపుతున్న ప్రభుడువే యేసు ప్రభు. ఆయన తప్పిపోయినదని వెదకి రచించుటకు వచ్చాడు, రోగులను స్వస్థపరచుటకు వచ్చాడు, పాపిలను మన్నించుటకు వచ్చాడు. దానికి వెలగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన జీవితం దేవుడి వలన తృప్తి చేయబడలేదంటే అది దేని వలన కూడా తృప్తి చేయబడదు. ఈనాడు స్వార్థ పట్టణం మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. యేసు ప్రభుని వెతుకుతున్న ఒక జనం, వాళ్ళు అందరూ కూడా పట్టణం నుండి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు. ఇది మొదటి కార్యం మనం ధ్యానించవలసిన విషయం. గ్రామానికి వెళ్ళిన ప్రతి ఒక్క ఇంట్లో గురువులు వస్తున్నారంటే, ప్రార్థనకి వస్తారంటే రండి అండి అని పిలుస్తాడు. పట్టణంలో మన బిజీ ఫాదర్. ఈరోజు కూడా 11 గంటలకి ఒకరికి నేను అపాయింట్మెంట్ ఇచ్చాను, రండి 10 గంటలకి రండి అని. 17 రోజు వస్తున్నావాడు. ఈరోజు మెసేజ్ ఏం పెట్టారు, మా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది రాలేదు అన్నాడు. ఇది పట్టణంలో జీవిస్తున్న వారికి వారి కార్యంలోనే వారు బిజీగా అయిపోతాడు. వారి సమృద్ధి దానిలోనే పొందుకుంటారు. దేవుడు అన్నది వారికి ఒక థర్డ్ పర్సన్ కావాలంటే తీసుకుంటాం. బాధ లేదన్నప్పుడు ఆయన పిలుచుకుంటాం, ఆరోగ్యం లేదన్నప్పుడు ఆయన దగ్గర వెళ్తామని దేవుడు వారి జీవితంలో కలిసి కాదు దూరంగా ఉంచుతారు అనుకోండి. ఈ పట్టణమును వీడి ఈ ప్రజలు
యేసయ్యని వెంబడిస్తూ వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నారంటే ఎడారికి వస్తున్నాడు. ఎడారిలో ఏముంటుంది? దేని కొరకు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారంటే ఆయన వాక్కుని వినటకు. నేను మునుపు మాటలు చెప్పిన నథింగ్ కెన్ సాటిస్ఫై అవర్ సోల్ ఎక్సెప్ట్ బై గాడ్స్ లవ్. దేవుని యందు తప్ప మనల్ని ఏమి కూడా తృప్తి చెయ్యలేదు. ఈ పట్టణంలో జీవించిన వారికి అన్ని కార్యం కూడా వారు పొంది ఉండినను వారిలో కొరత ఉన్నదని గ్రహించాడు. ఆత్మీయ ప్రయాణంలో ఈ ఆత్మ సత్యం కొరకు ఎదురు చూస్తుంది. మీరు వినవచ్చు. తన పాప జీవితం నుండి బయటపడాలని కౌన్సిలింగ్ వచ్చిన కుమారుడు దానికి తర్వాత మళ్ళీ రాలేదు, ఫోన్లో కాంటాక్ట్ లేదు. మళ్ళీ చాలా నెలల తర్వాత వచ్చాడు. ఆయన అన్న మాట, మీరు నాకు మొదటి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు 4 రోజులు మీరు చెప్పిన మాట మన పదే వచ్చింది. తర్వాత 1.5 నెల అయింది, నాకు ఏమీ గుర్తుకు రాలేదు. మనం నాటుతున్న విత్తనం కానీ చెట్టు కానీ నీళ్లు పోయలేదంటే, కాపాడబడలేదంటే అది ఎండిపోవటం, కారిపోవటం మీకు తెలుస్తుంది, మాడిపోతుంది. దేవుని వాక్కుని మనం పోషించలేదంటే, ధ్యానించలేదంటే పక్షులు వచ్చి తీసుకొని పోతాయి. కనుక నీ హృదయం, నీ ఆత్మ దేవుని వలనాన్ని మాత్రమే తృప్తి పొందుతుంది. ఒక చిన్నారి బిడ్డను ఒక తోట మధ్యలో అమ్మ వదిలిపెట్టింది. చెట్టు దగ్గర వెనక దాచుకొని నా కూతురు నన్ను వెతుకుతుందా అని చూస్తుంది మాట. వచ్చిన వారు చాక్లెట్ ఇచ్చారు, బలూన్ ఇచ్చారు, ఏమేమో ఇచ్చి చూశారు, పాటు పాడారు, నాట్యం వేసి కూడా ఆ పాపని సంతోషపరచుటకు తలంచాడు. ఆ పాప నవ్వింది, కానీ నెక్స్ట్ సెకండ్ అమ్మా అని పిలిచింది. అదేవిధంగా నీ శరీరము అన్నిటి వలన పోషింపబడుతుంది, సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. లోపలికి నీ చూసిన నీ ఆత్మ తపనతో దేవుని కొరకు వేచి ఉంటుంది. ఏమేమో పొంది దేని వలన నీ తృప్తి పొందాలని ఓవర్ టైం పని చేస్తావు. ఇక్కడ పని చేయలే సరిపోలేదంటే ఫారిన్ పోయి పని చేసి సంపాదిస్తావు. అన్నిటినీ సంపాదించుకొని వచ్చి ఇంటిని కట్టి అన్ని వస్తువులు వచ్చిన తర్వాత నీకు మిగిలినది విరక్తి మాత్రమే. దేవుడు తప్ప మన ఆత్మను ఏమీ కూడా తృప్తి చేయలేదు. ఎక్సెప్ట్ గాడ్ నథింగ్ క్యాన్ సాటిస్ఫై అవర్ హార్ట్. అందుకే పట్టణంలో జీవించిన వాడిది ఎంత దూరమో మనకు తెలియదండి. వచ్చే రోజు ఒక పండగ, ఆ పట్టణంలో ఉండి దేవాలయంకి వెళ్ళి కానుక సమర్పించుకొని తిని త్రాగి కొనియాడవలసిన వాడు, ఊరు పేరు తెలియలేని ఒక వ్యక్తి వచ్చి ప్రసంగం చెప్పినప్పుడు దానిలో ఉన్న శక్తిని గ్రహించి, ఆయనలో ఉన్న దైవత్వముని కనిపించి గ్రహించి ఆయన వెంబడిస్తున్నాడు. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నా గొర్రెలు నేను ఎరిగి ఉన్నాను, దాన్ని పేరు పెట్టి పిలుస్తాను. పట్టణంలో జీవించిన వారికి పండగ. All those who are living in the city were preparing themselves to celebrate the Passover. The moment when they heard the living word of God, they forgot all the happiness, all the enjoyment, and they came back following Jesus Christ to the deserted place. మునుపు మాటలు మనం విన్నాం. ఆశ అన్నిటికీ కారణం. ఆత్మిక ప్రయాణంలో మొదటిగా మనం చేయవలసినది, నీ ఆశను తలకి మీద కూర్చొని నేను నడిపిస్తున్న ఆశను కాలు కింద తొక్కాలి. తొక్కిన తర్వాతనే ఆత్మిక ప్రయాణం కొనసాగుతుంది. The spiritual journey will begin when you decided to put your desires
under your feet and giving the first place to God. రోమీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం మనం 7 నుండి 14 వచనం వరకు మనం చూసినా, పంపబడలేదంటే ప్రజలు దేవుని గురించి ఎట్లా వింటారు? వినలేదంటే ఎలా విశ్వసిస్తారు? విశ్వసించలేదంటే ఎలా జ్ఞానస్నానం పొందుకుంటారు? జ్ఞానస్నానం పొందలేదంటే రక్షణ్యం ఎలా పొందుకుంటారు? ఈరోజు యేసుక్రీస్తుని పరిశుద్ధమైన పాదములు వీధి వీధిగా తిరిగి సత్యంను బోధించింది. అందరూ విన్నారు. కొంతమందికి సరీలే, కొంతమందికి ఇది మాకు తెలుసులే, కొంతమందికి నువ్వు చెప్పుకున్న అవసరం లేదనుకున్నాడు ఏమో. కానీ సత్యమైన వాక్కు వలన తాకపడిన వాడు మత్తయ్యని పిలిచినప్పుడు మత్తయ్యు ఆ ట్యాక్స్ కలెక్టర్ డబ్బుని వదిలిపెట్టి లేచి వచ్చాడు. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ అట్రాక్షన్, ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ టు ద సోల్స్ టు మీట్ ద లార్డ్. వారు ఆత్మ యేసుని కనుగొన్నది. పరిసయ్యులు సదుసేయులు వచ్చిన ప్రసంగానికి యేసయ్య చెప్తున్న ప్రసంగానికి కూడా తేడా కనిపించినది. దైవత్వంని వాళ్ళు చూశారు కనుక ఎక్కడెక్కడ దేనిని ఎవరెవరిని వెంపడించారో అది అన్ని ప్రయోజనం లేదని ఇక్కడ సత్యం కనిపించింది కనుక యేసయ్యని వెంబడిస్తున్నాడు. ఎక్కడికి? టు ద డెసర్టెడ్ ప్లేస్, ఎడారికి వస్తున్నారండి. యేసు ప్రభులో సత్యమని తెలుసుకున్నవాడు ఎడారికి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొదటి పాయింట్ రాసుకోండి. దే లెఫ్ట్ ద టౌన్ and came to the deserted place, which means they left their comfortable life and they traveled towards to the deserted place, which means mortification, the life of mortification. Hallelujah, hallelujah. Where nothing will be in the desert, nothing will be, but God is there. For spiritual experience, అన్నీ ఉన్న చోటులో దేవుడు వెతకడు, దొరకడు. నీ అన్నిటిని వదిలి నీ దేవుని కొరకు కొద్ది దూరం రావాలి. దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి అన్నిటిని కూడా వెనక ఉంచి నీ ముందుకు రావాలి. యూ షుడ్ హ్యావ్ ద డిజైర్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్టబుల్ జోన్. A priest coming down and working in the field is coming out of their comfortable zone. Mother Teresa, call within call, మంచి జీవితం కాన్వెంట్లో, దాని నుండి దిగి వచ్చి పేదవాడు మధ్యలో కుష్ఠరోగిల మధ్యలో పనిచేసిందే. అది కంఫర్టబుల్ జోన్లో ఉన్నవారికి అది అర్థం అవ్వదు. ద క్రై ఆఫ్ గాడ్, హూ విల్ గో ఫర్ మీ, ఎవరిని పంపుతాను, ఎవరు నా కొరకు పోతాడని ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాత్రమే విని రెస్పాన్స్ ఇస్తున్నాడు. పంపుము దేవా, ఇదిగో ఉన్నాడు. ఈనాడు విన్న ప్రజలు చాలా మంది, పిలువబడిన వాడు చాలా మంది, ఎన్నుకొనబడిన జనులు కొంతమంది. నేను ఇంకా వింటూనే ఉన్నానా? ఎప్పుడు నేను దేవునిలో కలిసిపోతున్నా? మొదటి పాయింట్, వాళ్ళు పట్టణం వదిలి ఎడారికి వచ్చాడు. కంఫర్టబుల్ జోన్ టు మార్టిఫికేషన్. రెండవది భాగం ఏమనగా దే ఫాలోడ్ హిమ్ ఆన్ ఫుట్. అదే అక్కడ రాయబడి ఉన్నది. ఎద్దు బండి, ఆ గాడిద బండి కట్టుకో, యేసయ్య ముందే పోయి అక్కడ కూర్చుంటాం అని వాళ్ళు తమ కార్యములు చూపించుకోలేదు. దే జస్ట్ లిటరలీ ఫాలోడ్ జీసస్ ఆన్ ఫుట్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించాను, నా యేసయ్యా నా రక్షక. నిన్నే ప్రేమించి నన్నే ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే
గౌరవమును, తన భవిష్యత్తును ఎవరెవరు తలంచుకుంటున్నారో వారు యేసుని వెంబడించటం కష్టం. యేసుని చూడాలని లూకా 19వ అధ్యాయంలో చెట్టు ఎక్కిన జక్కయ్య, యేసయ్యని చూడాలని బహిరంగంగా రాకుండా పోయిన కూడా రాత్రి వేళలో వచ్చిన నికోదేమోస్, యేసయ్య పాదం దగ్గర కూర్చొని మాట్లాడుము అని మాట్లాడటం వినిన మరియమ్మ. ఈనాడు ఈ జనులు they walked on foot following Jesus. నీ కానుక వేస్తున్నప్పుడు కూడా నీ మనస్సుని చూసి అంగీకరిస్తారు, లేదంటే దాన్ని అంగీకరించకుండా దేవుడు పోతున్నాడు. నీలో ఎన్ని ఉన్నాయి కనుక ఇంత వేస్తున్నాను గొప్పగా చెప్పటం కాదు, నిన్నే అర్పించుకొని తగ్గించుకోవటం, దేవుడికి ప్రీతికరమైన బలి తగ్గించుకోవటం. వారు శ్రమపడి ఎండలో యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు, యేసుని వెనక వెళ్తున్నాడు. మూడవది కార్యం, they came to the deserted place, separate yourself and be with God. ఎవరికి కూడా ఈ జ్ఞానం ఉండటలేదు. స్పెండ్ టైం విత్ ది లార్డ్. అతిశయమును అద్భుతమును ఎదురు చూస్తున్నవాడు, జ్ఞానమును సమాధానమును ఎదురు చూస్తున్నవాడు దేవునిలో, దేవుని కొరకు దేవునితో సమయం గడిపించండి. నీ సమయమును దేవుడితో ఉండండి, గడపండి. లెర్న్ టు స్టే విత్ ద లార్డ్, స్పెండ్ టైం విత్ ద లార్డ్. వాళ్ళు డిసైడ్ అయి వచ్చారు. జనులు ఎడారికి వచ్చాడు, యేసయ్యతో ఉండట్టుకు వచ్చాడు, యేసయ్యని వెంబడించాడు, యేసుక్రీస్తుని విని యేసుక్రీస్తుని వెంబడించి ఇప్పుడు యేసయ్య ఉన్న స్థలానికి ఆయనతో ఉండట్టుకు వచ్చాడు. To be with Jesus they came. Hallelujah. Separate yourself. Separate your bad friendship. నీ చెడు స్నేహితం నుండి, నీకు నచ్చలేని వాతావరణం నుండి, పాపమునికి లాగుతున్న వాతావరణం నుండి దేవుని వెదకి ఆయనతో ఉంటు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, దేవుని కొరకు వేచి ఉండు, ప్రార్థనలో వేచి ఉండు. దేవుడు ఏం చెప్తున్నారు వినటకు వేచి ఉండు, ఆయనతో ఉండు. ఎవరు ఉండకూడదు, నేను నా దేవుడు. ఎడారి అనేది దైవ అనుభవములను పొందవలసిన స్థలం. దేవుడు వారిని ఒక అడవికి తీసుకొని పోలేదు, ఒక తోటానికి తీసుకొని పోలేదే. తోటమా, అది నాకు తెలుసు, చాలా పువ్వులు ఉన్నాయి, మనం పోతామని కొంతమంది పిక్నిక్ వస్తారు. ఈ రోజున పుణ్యక్షేత్రానికి ఎందుకు వెళ్తున్నారు? పక్కన బీచ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఆడుకొని 3 రోజులు ఉండి తిని త్రాగి కొన్ని తప్పులు కూడా అక్కడ జరిగి సంతోషంగా తిరిగి వస్తాడు. కానీ ఆత్మీయంగా మార్పు ఉండటలేదు. అందుకే యేసు ప్రభు ముందుగానే వారికి చెప్పి ఉండవచ్చు, నేను ఎడారికి వెళ్తున్నానని. లేదంటే ఆయన వెంబడిస్తున్నాము, ఆయన ఎక్కడ వెళ్ళినా నేను ఆయనతో వెళ్తామని తలంచుకొని వచ్చేవాడేమో. కానీ యేసయ్య ఎడారిని చూసి సెలెక్ట్ చేశాడు. నన్ను వెంబడిస్తున్నవాడు తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. తనను కోల్పోయి deny himself and carry the cross and to follow him. మనం అనుకోనట్లుగా ఎడారికి పోయినంటే 10 అడుగులోనే యేసయ్య కూర్చుంటారా? ఎడారికి మధ్యలో వెళ్ళి ఉండవచ్చు. ఆ ఎడారిలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు నడిపించినట్లుగా యేసు ముందుగా వెళ్తుండగా ప్రజలందరూ కూడా ఆయన వెంబడించినప్పుడు వారందరికీ పాత కార్యం జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు. శిష్యులు అందరికీ కూడా జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు. ఎడారిలో ఇశ్రాయేలు నడిపించిన దేవుడు ఇప్పుడు మనకు ముందుకు వెళుతున్నారని వారికి అనుభవం ఇస్తున్నాడు.
కొద్ది సమయం నడిచినప్పుడే వాళ్ళకి ఎన్నెన్ని శ్రమలు వచ్చిందో వారు గుర్తుపెట్టుకుంటున్నారు. 40 రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడిచారు. రోజంతా దేవుని వాక్కుని విన్నాడన్నమాట. ఎండలో కూర్చొని చేతిలో దొరికిన ఒక ఆకులను కానీ బట్టలను కానీ ఒక టవల్ను కానీ వేసుకొని దేవుని వాక్కుని వింటున్నాడు. 4వది కార్యం, they listen to him. If you listen to him, he will meet your needs. పట్టణంలో వీడి యేసుక్రీస్తుని వెంబడించి ఎడారికి వచ్చి ఆయన వాక్కుని వింటున్నాం. 4 కార్యాలు మీరు నేర్చుకోవాల్సిన విషయం. పట్టణంను విడనాడి యేసుని వెంబడించి ఎడారికి వచ్చి ఇప్పుడు దేవుని వాక్కుని వింటున్నాడు. ఈ 4 కార్యం నీవు చేస్తున్నప్పుడు 5వది కార్యం దేవునిది. The 5th one is belongs to God. ఆయన ఏం చేస్తారు? He will meet your needs. నీ ఆకలిని తీరుస్తాడు. నీ చెయ్యవలసినది నీ చెయ్యి, మిగిలినది దేవుడు చూసుకుంటాడు. ఒక చిన్న కుమారుడిని తల్లి తీసుకొని ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాం అరేంజ్ చేసి ఉన్నాడు. ఆ పెద్ద హాల్లో పోయి అందరూ కూర్చుండాలి కదా, కూర్చుంటున్నారు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదా, అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా స్టేజ్లో ఉన్నాయి. ఈ తల్లి తన చిన్న కుమారుడు దూరంగా కూర్చుంది, ఎవరు రావట్లేదు. చివరిగా ఒక స్త్రీ, 2-3 వచ్చాడు. తెలిసిన వాడు, తల్లి హాయ్ అన్నది, వారితో మాట్లాడుతూనే ఉన్నది. కొడుకు ఎంతసేపు అక్కడ కూర్చున్నారు. చిన్నగా నడుచుకొని స్టేజ్కి వచ్చి, ఇక్కడ ఒక పియానో ఉంది మాట. ఈ పియానోలో కూర్చొని ఆయన మ్యూజిక్ క్లాస్ పోయేవాడు, చిన్నవాడు. కానీ ఆయనకి తెలిసినది ఒకటే ఒక పాట. మనకు నోటేషన్ రాసి ఇచ్చినట్లుగా, ప్రైజ్ ది లార్డ్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. దీనిని ఆయన తన చిన్న వ్రేలుతో ప్లే చేశారన్నమాట. ఆయన ప్లే చేస్తున్నప్పుడే జనులు అక్కడక్కడ బయటికి నిలబడిన వాడు అందరూ కూడా, ఏంటి ఇది శబ్దం వినపడుతుంది అని లోపలికి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన ప్లే చేసినప్పుడు ఈ ఆర్కాస్ నడిపిస్తున్న ఆ మనిషి ఉంటారుగా, ద వన్ హూ కండక్ట్ ద మ్యూజిక్ మాస్టర్, ఆ డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే, ఈ కొడుకు ఇక్కడ ప్లే చేస్తున్నారంటే పక్కన వెనక నిలబడి ఒకవైపు బేస్ సౌండ్, ఒకవైపు ట్రిబుల్స్ షార్ప్ ఇచ్చారన్నమాట. భయపడకు, కంటిన్యూ టు ప్లే. అక్కడ ఉన్న వారికి ఆ పియానో ఎత్తుగా ఉంది, చిన్న కొడుకు కనిపించలేదు. మాస్టర్ ప్లే చేస్తున్నారని మిగిలిన ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్న వాళ్ళందరూ కూడా వయలిన్ కానీ, ఫ్లూట్ కానీ, డ్రమ్స్ కానీ వాళ్ళు ప్లే చేస్తున్నాడు. ఈ చిన్నారి బిడ్డని కప్పుకున్నాడు. ఎవరు? ఈ మాస్టర్ గారు. ట్వింకిల్ ట్వింకిల్. ప్రజలందరూ కూడా నిండిపోయింది. బ్యూటిఫుల్. ద ఫస్ట్ సాంగ్ ఇట్ కేమ్ అవుట్ సో వెల్. మంచిగా వచ్చేసింది. మొదటి పాటే. చప్పట్లు కొట్టారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చివరిగా ఆ కొడుకుని పైకి లేపి చూపించారన్నమాట. అప్పుడే అందరికి, తల్లి మొదలుకొని అందరికీ అర్థమైంది, సో ఫార్ ప్లే చేసినది ఎవరంటే చిన్న కుమారుడు. అకంపనిమెంట్ ఇస్ గాడ్, ద మాస్టర్. ఈనాటి పట్టణంలో దేవుడు మనకు ఆశపడుతున్న విషయం ఇదే. నీ చెయ్యవలసినది చెయ్యి బిడ్డ, మిగిలినది నేను చూసుకుంటున్నాను. అందుకే మన జపమాల పలుకుతున్న ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అది దూత అయిన మిఖేల్ ద్వారా, గబ్రియల్, రఫేల్, మా ప్రార్థనలో ఏమైనా కొరత ఉండినా అమ్మ మరియా పాదంలో మీ ప్రార్థన ద్వారా అది సంపూర్తిగా ఉన్నట్లుగా సమర్పించండి. The angels will complete the incompleteness of our prayer. The Mother Mary helps us and adding His prayer to complete our prayer. And finally, Jesus Himself praying with us to bring success to our prayers. John 14:14, నా పేరిటిన ఏమి అడిగినను తండ్రి అది చేస్తాడు. యోహాన్ 14:14. యేసు ప్రభు ఈరోజు బోధించి వాక్కుని ఇస్తున్నాడు. కొంతమందికి వాక్కు వినటకు ఇష్టం ఉండదు.
వాక్కు జీవం, అది ఆత్మీయ సత్యమైనది. యోహాను 6:63. ఈ వాక్కు సృష్టిస్తున్నది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 25వ వచనం వరకు. వాక్కు స్వస్థపరుస్తుంది, వాక్కు విడిపిస్తున్నది, వాక్కు పాపముని మన్నిస్తున్నది, వాక్కు చీకటిని వెళ్ళగొడుతుంది, వాక్కు మరణం నుండి ప్రజలను లేపుతుంది, వాక్కు తుఫానుని ఆగిపోయినట్లుగా చేస్తుంది, వాక్కు అద్భుతం చేస్తుంది. ఈరోజు ఈ వాక్కు యేసు ప్రభు నోటి నుండి వారు వింటున్నాడు. ప్రసంగం అయిపోతుంది, శిష్యులు వచ్చి వారి ఇంటికి పంపుతామంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఈరోజు మీ చెవిలో వినబడునుగాక. వారిని పంపను అవసరం లేదు తినటకు. We will provide something to them. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. Disciples said, we have nothing here but 5 loaves and 2 fishes. ఇక్కడ ఏమి లేదు యేసయ్యా, పంపించండి. యేసుతో ఉన్నవారికే విశ్వాసం లేదు. వచ్చిన వారు కూడా ఆహారంకి ఏం చేస్తామని బాధపడలేదు, కానీ శిష్యులకి ఆ విశ్వాసం లేదు అనుకుంటున్నాం. 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంది అని పలుకుతుండగా 14వ అధ్యాయం 19వ వచనం, యేసు ప్రభు వారు అవసరాలను నేను చూసుకుంటాను, మీ చేతిలో ఏమి ఉన్నదని 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని మత్తయి సువార్త 14వ అధ్యాయం 19వ వచనం ఆయన పలుకుతున్నాడు, మేక్ దెమ్ టు సిట్ డౌన్. పచ్చిగా ఉన్న స్థలంలో వారిని కూర్చోబెట్టు. దయచేసి నన్ను చూడండి బిడ్డలారా, ఎడారిలో నడిపించాడు యెహోవా దేవుడు. కీర్తన 23వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 23 అన్న వెంటనే మీకు ఏం గుర్తుకొస్తుందంటే మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఈ గుడ్ షెపర్డ్ ఎట్లాంటి వాడు? ఈరోజు అన్నీ జరుగుతున్నాయి. 23వ అధ్యాయం కీర్తన 23 మనం ధ్యానించిన 2వ వచనం పలుకుతున్నది, హల్లెలూయా హల్లెలూయా, యేషువా వందనం. He makes me lie down in green pastures. నన్ను పచ్చిగా ఉన్న బయలులో నడిపిస్తున్నాడు, కూర్చోబెట్టి ఉన్నాడు. ఈరోజు కూర్చోబెట్టాడు. కమ్ డౌన్, కమ్ అండ్ టేక్ రెస్ట్. దేవుని వాక్కును వినటకు ఎవరెవరు తన సమయమును ఇస్తున్నారు? ఆ వాక్కును నీకు వినిపించిన దేవుడు, ఆత్మను పోషించిన దేవుడు నీ శరీరముని పోషిస్తారు. దయచేసి ఆమేన్ పలకండి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నీ దేవుడితో ఉండిన నీ శరీరం సంబంధించిన కార్యమును దేవుడు చూసుకుంటారు. Definitely the healing will take place when you read the word of God, when you listen to the word of God, when you be with God, your things will be taken care by God. When you lean on God, God will take care of you, because you are leaning on Him. All your burdens on Him, He will take care of you. ఈనాడు వారిని కూర్చోబెట్టి భోజనం ఇస్తున్నాడు. దేవుడు తన చేతు ద్వారా భోజనం ఇస్తున్నాడు. మంచి కాపరి నా దేవుడు. హల్లెలూయా. ఈ రొట్టె కొరకు వాళ్ళు రాలేదు. ఈనాడు మొదటి పట్టణం ఇదే. ఎవరైనా చేతుల్లో డబ్బు లేదా? ఫ్రీగా దేవుడు ఇస్తున్నారు. రండి, వచ్చి భుజించండి, త్రాగండి. దేన్ని తినటకు, దేనిని త్రాగటకు. అసలుకి ఈ రొట్టె కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం నరుడు, మనిషి రొట్టె వలనే కాక దేవుని నోటి మాట ద్వారా బ్రతుకుతున్నాడు. So God did not call them for bread, to give the word of God. ఎవరెవరు దేవుని వాక్కుని స్వీకరించుటకు తను తాను అలవాటు చేసుకుంటారు
చేసుకుంటారో వారికి ఆహారం ఒక శోధనలాగా ఉండదు. సే ఆమేన్, ఆమేన్. దేవుని వాక్య ప్రకారం నడుచుకున్న వారికి స్త్రీలు ఒక పెద్ద శ్రమలాగా ఉండదు, అడ్డంగా ఉండరు. శారీరం వాళ్ళకి అడ్డంగా ఉండదు. పాత నిబంధనలో యోసేపు పాపానికి లొంగలేదు. దానియేలు మంచి మంచి ఆహారం కొరకు తన ఆ అభిషేకంని కోల్పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు తన కన్నుతో ప్రమాణికం చేసుకున్నాడు. యోబు పుస్తకం 31:1 స్త్రీలను ఎట్లా నేను పాపం చేస్తాను, నేను దేవుడితో ఉడன்பడిక చేసుకున్నానని. ఈరోజు యేసు ప్రభు అందరిని పిలిపించుకొని ఎడారిలో కూర్చోబెట్టి ఈస్ టీచింగ్ హౌ టు లివ్ ఇన్ స్పిరిట్. యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద వరల్డ్. యు లెర్న్ హియర్ అండ్ లివ్ దేర్. And don't learn from the world and don't lose your soul. దేవుడి దగ్గర నుండి నేర్చుకున్న ద్వారా లోకంలో ఉండు, లోకంలో ఉన్నది నేర్చుకొని దేవుని కోల్పోకు. హల్లెలూయా. అక్కడ ఉన్నావే, దయచేసి ఒక్కొక్కటిలో ఉన్న రహస్యం తెలుసుకోండి. బయటకు ఉన్నప్పుడు ఇంత తిన్నారే, నీకు సమృద్ధి ఉందా? ఇప్పుడు 5 రొట్టె 2 చేపలు అందరికీ దేవుడు పంచిపెట్టాడు. అందరూ తిన్న తర్వాత మన వాక్కు చెప్తుంది, ఆల్ ఏట్ అండ్ దేర్ స్టొమక్ వేర్ ఫిల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దే వేర్ ఫిల్డ్, దే వేర్ సాటిస్ఫైడ్. వారు సంపూర్తిగా ఆకలిని తీర్చుకున్నాడు. గాడ్ met their needs, fed their hunger. అందుకే నీ ఆత్మ జీవించినట్లు సకలమును జీవించు. నీ ఆత్మకు భోజనం ఇచ్చిన ఈ ఆత్మను మోస్తున్న శరీరానికి కావలసినది దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈ ఆత్మ కొరకు ఈ శరీరం కనుక, ఈ ఆత్మ కొరకు ఈ శరీరం దేవుడు కాపాడుతాడు. కానీ ఎప్పుడు శరీరం కొరకు నీ జీవిస్తావో, ఆత్మని కోల్పోతావో, ఈ శరీరం కాపాడబడదు. ఈ లోక భోజనం నీకు సుఖం ఇవ్వదు, ఆరోగ్యం ఇవ్వదు. మనకు ఆరోగ్యం యేసయ్య నుండి రావాలి. యేసు శరీరం నుండి మనకు శక్తి రావాలి. యేసుని రక్తం నుండి మనకు శక్తి రావాలి. పునీత అంతోని వారి ధ్యాన కేంద్రం నుండి మనం ఈ పూజలో పాల్గొంటున్నాం. ఆయనకు విషం కలిపారన్నమాట. తెలిసి కూడా ఆయన తిన్నాడు, త్రాగాడు. విషం ఆయన ఏమీ చెయ్యలేదు. మార్కు సువార్త 16:17 5 ఆశీర్వాదం ఇవ్వబడి ఉన్నది. దేవుని అభిషేకం పొందిన వారికి దయ్యముని వెళ్ళగొడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, నూతన భాషలో మాట్లాడతాడు. విషం ఏమి త్రాగినప్పుడు అది వారికి హాని చేయదు. రోగుల మీద చేయి ఉంచగా వాడు స్వస్థత పొందుకుంటున్నాడు. So God is calling you from the comfortable zone to the deserted place to teach you what you are, who you are. దేవుడితో నీ ఉంటున్న ఒక్కొక్క నిమిషము నీ ఏం చెయ్యగలుగుతావు, నీలో ఉన్న శక్తి ఏమిటి అని నేర్పించేటకు యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ద వేస్ట్ ఆఫ్ టైం. దేవుడితో ఉండటం మనం టైంని కోల్పోతున్నాం అనేది కాదు, నష్టం అనేది కాదు. హల్లెలూయా. 2 అడవికి వెళ్ళి కర్రలు నరుకుతూ పోతున్నారు అన్నమాట. పొద్దునుండి ఒకడు నరుకుతూనే ఉన్నాడు. ఒక వ్యక్తి అప్పుడప్పుడు 1 గంట రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. సాయంత్రం 5 గంటలకి కొడుతూనే ఉన్నాడుగా నరికి. ఆయనకి ఇంతే ఉంది. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకున్న వాడికి ఇంత మోయలేకపోయాడు. ఎట్లాడా? I have continuously cutting the trees. I got very little. You took often rest. Have you got more? The man said, whenever I sat, I was sharpening my axe. ఎప్పుడెలా నేను కూర్చుంటానో అప్పుడెలా నా కత్తిని షార్ప్గా మార్చాను.
అట్లనే దేవుని తలంచకుండా, దేవుని పిలవకుండా, దేవుని సన్నిధికి రాకుండా పట్టణం అనేది కంఫర్టబుల్ జోన్. అక్కడనే ఉండిపోయిన వారికి పరమ రహస్యం తెలియపరచబడదు. కానీ పట్టణమును వదిలి యేసుక్రీస్తుని వెంబడించి ఎడారికి వచ్చి మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే రాయిని చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు అని మాట్లాడు ప్రభు. పోయిన వారం ఒక ఇంటికి చిన్న ప్రార్థనకి వెళ్ళిన, వాక్కుని చెప్తున్నా, వారికి టైం అయిందని క్లోజ్ చేస్తున్నా, ఏంటి ఫాదర్ ఆపిఆర్ అంటున్నాడు మాట. ఇప్పుడు వరకు మా ఆత్మను ఓదార్చి, మాకు శక్తి ఇచ్చి, మాకు బలం ఇచ్చి, మాలో దేవుడు ఉన్నాడని, మేము అన్నీ సాధించగలుగుతామని ఈ వాక్కుని ఎవరు చెప్పలేదు. చెప్పండి. ఇంకా మాకు బోధించండి. మేము విగ్రహాలను చూసి భయపడ్డాం, మంత్రిక శక్తిని చూసి భయపడ్డాం. ఇప్పుడు ఈ ప్రసంగం విన్న తర్వాత మాలోనే శక్తి ఉన్నది, మనల్ని ఎవరు తాకలేదని సంఖ్యాకాండం 23 లూకా 10:19, యెషయా గ్రంథం 54:17 ఇవి అన్నిటిని మీరు బోధించినప్పుడు ఇంకా మాకు విరోధంగా ఎవరయ్యా బోధించండి అన్నారు. ఇప్పుడు వారు చెప్పినది ఏంటి? విశ్వాసం లోపలికి పోయినది, చీకటి బయటికి వెళ్ళిపోయినది. The light has come, the darkness dispelled. ఎడారిలో వచ్చిన ప్రతి ఒక్కరికి సత్యం నేర్చుకున్నాడు, వారి నుండి అసత్యం మాడిపోయినది. అనారోగ్యంతో వచ్చాడు, వాళ్ళకి స్వస్థత కలిగింది. వాక్కు విడిపిస్తుంది, వాక్కు స్వస్థత ఇస్తుంది. ఈ ప్రసంగం వింటున్నప్పుడే ఎంతో మందిని దేవుడు తాకుతున్నాడు. స్వస్థత పొందుకోండి. ఎంతో మందికి ధైర్యం ఇస్తున్నాడు, ధైర్యంని పొందుకోండి. ఎంతో మందికి సమాధానం ఇస్తున్నాడు, సమాధానం పొందుకోండి. ఎంతో మందికి పాప మన్నిపుడు దేవుడు బోధిస్తున్నాడు, విశ్వసించి పొందుకోనండి. ఎందుకనగా మన దేవుడు వాక్కైన దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్కు మేము వింటున్న వాక్కు యేసు నీలో వచ్చిన అన్ని కార్యం జరగబోతుంది. హల్లెలూయా. యేసువా వందనం. నీ యేసుని వాక్కు విను. మత్తయి 6:33 ప్రకారం ఫస్ట్ యు సెర్చ్ ఫర్ గాడ్ అండ్ ఫర్ హిస్ కింగ్డమ్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి యాడెడ్ అంటు యు. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. ఏమైంది? వాక్కుని విన్నాడు. పట్టణంకి ఏమవుతుందో, లోతు భార్య పట్టణంకి ఏమవుతుందో, నా ఇంటికి ఏమో తిరిగి చూసినప్పుడే నాశనం అయింది. ఈ పిల్లలు ఇంటిని కూర్చి బాధపడలేదు, ఆత్మని కూర్చి బాధపడ్డాడు. పాప జీవితంలో ఉన్నామని బాధపడ్డాడు. భార్య భర్త పిల్లలకు విరోధంగా తప్పు చేస్తున్నామని, పరలోకానికి విరోధంగా తప్పు చేస్తామని, నీ మాట్లాడమని సత్యం కొరకు వచ్చేవాడు. విన్నాడు. యేసు ప్రభు వారిని ఒట్టి చేతులతో పంపుతారా? నీ కడుపు ఆకలితో ఉన్నది దేవుడికి తెలియదా? నీ కన్నిటిలో ఉన్నది దేవుడికి తెలియదా? నీ అవమానంలో ఉన్నది దేవుడికి తెలియదా? ఆయన అన్నాడు, మనం వారిని పోషిస్తాం. ఇంకొక మాటలో నేను చూసుకుంటాను. హల్లెలూయా. ఒకసారి చెప్పట్లో దేవుని స్తోత్రిస్తారా? యేసయ్య చెప్తున్నారు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఐ విల్ ఫీడ్ దెమ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను వారిని పోషిస్తాను. ఇది ఎక్కడ ఉంది తెలుసా? ఎస్ఏకియల్ పుస్తకం. రానున్న ఒక మంచి కాపరి ఎట్లాంటి వ్యక్తి అని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. 34వ అధ్యాయం 3వ వచనం. You shepherd of Israel, who have been feeding yourself, should not shepherds feed the sheep? You ate the fat and you clothe yourself with the wool. You slaughter the fatling, but you do not feed the sheep. You do not strengthen the weak, and you have not healed the sick. You have not bound up the injured. You have not brought back the strayed. You have not sought the lost, but with force and harshness you have ruled them. So they have scattered. My sheep were scattered. They wandered all over the mountains, and on every high hill my sheep were scattered over all the face of the earth.
7వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. Therefore, 8వ వచనం, as I live, says the Lord God, because my sheep have become a prey, and my sheep have become food for all the wild animals, since there was no shepherd, and because my shepherds have not scattered for my sheep, but the shepherds have fed themselves. చివరిగా ఏమంటున్నారంటే, I will rescue my sheep from their mouth, so that they may not be food for them. చివరిగా 10వ వచనంలో, I am against the shepherd, I will demand my sheep at their hand, and put a stop to their feeding the sheep. No longer shall the shepherd feed themselves, I will rescue my sheep. 11వ వచనం మీరు చూసిన, I will rescue them from all the places, I will gather them, I will bind up their wounds. ప్రతి ఒక్క కాపరిని కూర్చి పలుకుతున్నాడు. మీరు ఎవరు నడిపించలే, పట్టణంలో మిమ్మల్ని ఎవరు నడిపించలే, పాపం నుండి విడిపించి మార్గం మీకు బోధించలే. గురుడివాడు ఇంకో గురుడివాడు నడిపించినట్లుగా ఉంది. గాయంలో ఉన్నారు కనుక, మీరు నా పిల్లలను చూసుకోలేదు కనుక నా పిల్లలు నేను చూసుకుంటాం, నన్ను వెంబడించండి. మాట్లాడాడు, స్వస్థత ఇచ్చాడు, విడుదల ఇచ్చాడు, వారి ఆకలిని తీరుస్తున్నాడు. మంచి కాపరి నేనే అని ఆయన చూపిస్తున్నాడు. హల్లెలూయా. కుడి చేతులు పైకి లేపి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి కాపరి ఈరోజు నిన్ను పిలుస్తున్నారు బిడ్డ. ఎక్కడ పడిపోయి ఉన్నావు, ఎవరు ఒడిలో పడిపోయి ఉన్నావు, సంసోన్ లాగా ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నావు, దూరం పోయి ఉన్నావు, ఊదారి తప్పిపోయిన కుమారుడు లాగా ఎక్కడ ఉన్నావు, తిరిగిరా. నిన్ను చేర్చుటకు యేసు ప్రభు ఎడారికి తీసుకొని పోతున్నాడు. ఈ ఎడారికి ఎందుకు తీసుకొని పోతున్నా అంటే, సాలమోను జ్ఞాన గ్రంథంలో సాంగ్ ఆఫ్ సాలమోన్లో ఆయన రాస్తున్నాడు, నా ప్రేమామయుడు, మై లవర్ ఇస్ మై గాడ్, హీ టేక్స్ మీ టు ద డెసర్ట్ ఇన్ లోన్లీ ప్లేసెస్ అండ్ హీ ఎంబ్రేసెస్ మీ అండ్ హీ కిస్సెస్ మీ. ఐ am admire of him, I am searching of him, finally I found my lover, how beautiful he is better than the 1,000. Praise the Lord. My soul is longing for my God, he takes me to the deserted place. ఎడారిలో నాకు బోధిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు. ఇప్పుడు ఉత్సాహం పొందుకొని నేను ఇంటికి తిరిగి వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2వ పట్టణంలో పౌలు గారు ఈ మంచి కాపరిని అనుభవించిన వాడు, మంచి కాపరిగా మారిపోయిన వాడు అంటున్నాడు, అన్నీ చెత్త, ఐ కన్సిడర్ ఎవ్రీథింగ్ రబిష్. నీకు ఏమి ఉండినా ఉండకుండా పోయినా పర్వాలేదు, ఆగారం ఉండినా ఉండకుండా పోయి, ఎవరు నన్ను పొగిడినా పొగడకుండా పోయినా, ఎవరు నన్ను అంగీకరించినా అంగీకరించకుండా పోయినా, నాకు సేవ చేయటం ఉండినా ఉండకుండా పోయినా, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై గాడ్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై గాడ్. పౌలు పెళ్లి చేసుకోలేదు, గూడార పని చేశాడు, సువార్తను బోధించాడు, ప్రవక్తలను తయారు చేశాడు, పరుగు పందెములో పరిగెత్తిన జయించి ఉన్నాడు, క్రీడం కొరకు వేచి ఉంటున్నాను అంటున్నాడు. మనలో ఎంతమంది ఇంకా పట్టణంలోనే ఉండబోతున్నాం, ఇంకా ఎన్ని రోజుల పాపంలోనే ఉండబోతున్నాం, దుఃఖంలోనే ఉండబోతున్నాం, కన్నీరులోనే ఉండబోతున్నాం. ఒక్కసారి యేసయ్యని వెంబడించు. పాదయాత్ర, పుణ్యక్షేత్రానికి పాదయాత్ర, అట్లా యేసయ్యని వెంబడించు. ఎడారికి రా, ఉపవాసం ఉండు. ఇట్లాంటి దయ్యం ఉపవాసం వలన, ప్రార్థన వలన పోవదు అన్నాడు. ఉపవసించు, నీ శరీరానికి శిక్షించు, శిక్ష విధించు, ఇట్లా ఉండుమని ఆధీనంలోంచి నడిపించు. ఇదే నేను ఇస్తాను, ఇదే నీ చూడాలి, ఇట్లని నీ లేవాలి, ఇప్పుడే నీ పడుకోవాలి అని అన్నిటినీ నీ శరీరానికి నేర్పించు. యేసుని వాక్కుని విను. ఈ 4 కార్యం చేసిన 5వ కార్యం, నీ కార్యమును దేవుడు చూసుకుంటాడు. ఇఫ్ ఐ కమ్ టు ద లార్డ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రైజ్ ద లార్డ్. 4 పాయింట్ మర్చిపోకండి. ఐ షుడ్ లీవ్ ద సిటీ
అనగా కంఫర్టబుల్ లైఫ్ని వదిలి యేసుని వెంబడించాలి. నా గర్వం, నా గౌరవం ఎన్నిటి వదిలిపెట్టి నడవాలి. ఎక్కడికి పోతున్నాడు యేసయ్య? నందవనానికి కాదు, పూంగాకి కాదు, పార్క్కి కాదు, నేను ఎడారికి నడిపిస్తున్నాను ఫర్ ఎక్స్పీరియన్స్. యేసయ్యతో సిలువను మోసుకొని ఆయన వెంబడించు. ఎడారికి పోయిన తర్వాత ఆయన వాక్కుని విను, గ్రహించు, నమ్మి వేచి ఉండు. తప్పకుండా నీ అవసరాలని కూడా తీరుస్తాడు. నమ్మండి. దానికి కావలసిన ఆశీర్వాదము ఈ దివ్య బలి పూజలో అడగండి. ఇది దేవుడు తెలియపరిచిన సందేశం. పౌలులాగా విచ్ ఇస్ మెచ్యూరిటీ, హూ లర్న్ టు బి హ్యాపీ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్, దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. ఎవరు మెచ్యూరిటీ పొందినవాడంటే ఎట్టి పరిస్థితుల్లో సంతోషంగా ఉండగలిగిన వాడు. ఆ సంతోషం, ఆ సమృద్ధి యేసయ్యలోనే ఉంది. యేసయ్య మనలో వచ్చిన అన్ని సమృద్ధి పొందుతాం. ఆ అభిషేకం కొరకు ఈనాడు దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. 5,000 మందిని పోషించిన దేవుడు ఈనాడు ఈ దివ్య బలి పూజలో తన సొంత శరీరముని మనకిచ్చి పోషిస్తున్నాడు. దాన్ని స్వీకరించేటకు మనం తయారు చేసుకుందాం. దేవుడు మనందరూ దీవించునుగాక. ఆమేన్. మనమందరం కూడా మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. విశ్వాసాంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమునమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడని నేటి పట్టణాలు తెలియపరుస్తున్నాయి. కనుక దేవుడు మనకు చేసిన సకల మేలులకును కృతజ్ఞతలు తెలుపుతూ మన జీవితాలను ఇంకను బలవంతము చేయమని ఆ దేవాది దేవుని ప్రార్థించుకుందాం. అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, మా తిరుసభ పాలకులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, మా గోవింద జోజి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను,
మా విచారణ గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. వారు చేసే స్వార్థ పరిచర్యలో మీరు తోడుగా ఉండి విశ్వాసులను ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక దృఢత్వమును వారికి ఉసగమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా ప్రేమమయుడైన దేవా, మానవాళికి కావలసిన అనుదిన ఆహారమును ఎల్లలు లేని మీ ఉదార స్వభావముతో నిత్యం దయచేయుచున్నారు. జీవాహారమైన మీ సజీవ వాక్కును ఆలకించి దానికి అనుగుణంగా మా జీవితాలను మలుచుకునే అనుగ్రహాన్ని మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక తండ్రి, శిష్యులు తమ వద్ద 5 రొట్టెలు 2 చేపలే ఉన్నవని చెప్పినప్పుడు అవి తన వద్దకు తీసుకురమ్మని యేసు ప్రభు వాటిని ఆశీర్వదించి అందరికీ పంచమని చెప్పారు. శిష్యులు వాటిని పంచడం ఆరంభించినప్పుడే అది దైవ అద్భుతం అని వారు కనుగొన్నారు. మేము కూడా మా జీవితాలను మీకు సమర్పించి మీరు చెప్పిన విధముగా మీ అడుగుజాడలలో జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల ప్రభువా, మేము అడగగానే మాకు ఎన్నో మేలులను, నైపుణ్యములను దయచేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. మీరు మాకు ఒసగిన సుగుణాలకును నైపుణ్యములకును మేము ఇతరుల శ్రేయస్సులకై ఉపయోగించినట్లు తద్వారా అవి నూరంతలుగా ఫలించి వారికి దీవెనకరముగా మారునట్లు చేసి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, దయతో మీరు మాకు ఇచ్చిన సంపదను సంఘీభావముతో మా విచారణలో, సంఘములలో మరియు పరిసర ప్రాంతాలలో నిరాశలైన, అనారోగ్యముతో, ఆకలి దప్పులతో అలమటిస్తున్న వారి పట్ల మేము మీ దయ కనికరము చూపించుచు మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించినట్లు మమ్ము ఆశీర్వదింపమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మనము మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఓ నిత్య సర్వేశ్వర, మామై మీకున్న అనంత ప్రేమ, దయ, కనికరము చవి చూసిన మేము మా తోటి సోదరి సోదరుల పట్ల అదేవిధంగా ప్రేమ, దయ, క్షమ కలిగి జీవించుటకు మీ పవిత్రాత్మ బలములతో మమ్ము సర్వదా నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. నీ సేవలో నా జీవితం, నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారయోగమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తరునామ స్తుతి మహిమ కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై నిరతము మేము నీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, గలాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకముని మహిమతో నిండినవి మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేక్షయు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునిగా ఎంచినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న ఈ శ్రీ సభలు జ్ఞాపకం ఉంచుకోము. మా ఫ్రాన్సిస్ జగద్గురు గోవిందు జోజి పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణము చేయి. ఉత్తాన మగతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకోము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకో. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతో, పునిత జోజప్పతోను, పునిత అంతోని వారితోను, పునిత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధనలో ప్రవేశింపగా కీడుల నుండి రక్షింపు. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు.
నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యం, నీదే అధికారం, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చేయండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని యొక్క దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ఆ యేసు క్రీస్తు. అతను ఏర్పరిచిన విందులో పాలు పంచుకొనుటకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనల్ని నిత్య జీవనకు చేర్చును కాక. నాదని ఉన్నదంతా నీవే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. నాదని ఉన్నదంతా నీవే ప్రభు, ఏ స్థితినైనా నిన్ను కోల్పోనయ్యా. జీవన ఊటయు
నొసగే వాక్యమయ్య నాదని ఉన్నదంతా నీవే ప్రభు. ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూను తప్పికగొనడు అని ప్రభు యేసు నడుపుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమవరములతో నీవు నూతనీకరించిన వారితోనే ఉండి నీ నిత్య సహాయమును అందించు. నీ నిరంతర ఆదరణ ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించును గాక. దివ్యబలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుతో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.